హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను బ్లాగ్ అని తెలుసు కదా. ఆల్రెడీ ప్రజెంట్ అయితే నేను ఊర్లో ఉన్నాను అన్నమాట. అంటే ఊర్లో ఉంటే మేము అందరం ఊర్లోనే ఉన్నాము. ఎందుకున్నామంటే చెప్పక ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లోనే మా పాపకి హెయిర్ అనేది తీస్తాము అంటే 5th మంత్ రన్నింగ్ అయ్యింది, 5th మంత్ అయిపోయిందని తీసుకుని వచ్చాను అనమాట. మా వైఫ్ అలాగే అమ్మ వాళ్ళు అందరూ కూడా తీసుకుని వచ్చారు. ఇంకా చూడు ఇటు ఇషా గో తినైతే మా చెల్లి అనమాట. చాలా మందికి తెలీదు, ఇప్పుడు చెప్తున్నాను కదా. మా చెల్లి అంటే ఎవరు నమ్మట్లేదు, నాకు అక్క అంటున్నారంట. మా చెల్లె ఎందుకు నవ్వుతున్నావు? అక్క అంటున్నావు కదా అందుకు. మరి పిన్న అసలు ఏమైనా అక్కలా అని నీకేమైనా అక్కలా అనిపిస్తున్నారా అంటున్నాను. ఇదిగో తినే మా చెల్లి ఓన్ సిస్టర్, కానీ చిన్నప్పుడు చెత్తకుండీలో దొరికింది మాకు. అయితే అదంతా రివర్స్. నాని దొరికితే అమ్మమ్మలు తెచ్చుకున్నారు. లేదు లేదు, మా చెల్లి చిన్నప్పుడు చెత్తకుండీలో దొరికితే అప్పుడు నాకే దొరికింది. తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకి ఇస్తే పెంచి ఇలా చేసాం. అబ్బో చూసావు అలాగా? అమ్మో చూడు అత్తను ఎలాగా అంటున్నాడు. డాడీ కామెంట్ చేస్తున్నాడు. అయిపోద్ది ఇంకొక 5 నిమిషాల్లో పోతుంది. అంటే మా చెల్లి ఎందుకు ఉందంటే ఇప్పుడు తన ఒళ్ళు పెట్టే హెయిర్ అనేది రిమూవ్ తీస్తారనమాట. అంతేనా? అంటే అత్త కాబట్టిగా సో మామూలుగా మరి మా చెల్లికి ఒళ్ళు పెట్టి తీసినప్పుడు మేము కట్నం ఇవ్వాలన్నమాట, దానికి కానుక. అంతేనా? ఏమో మా చెల్లి ఎంత డిమాండ్ చేస్తుంది. అంతేగాని మాట వరుస కూడా వద్దులా అన్నయ్య, ఎందుకులే అన్నయ్య మనకి అది ఉంచుకోకూడదు, మీకే మంచిది కాదు కదమ్మా. ఎలా గణేశారే నువ్వు అలాగే పిండాలా ఏంటి తల్లి? నువ్వు కూడా అత్తకి డబ్బులు అలాగే పిండాలా, మర్చిపోకూడదు. ఫోన్ అంటే మరి చెప్పవసరం లేదు, స్టిల్స్ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట మా కూతురు. అయితే ఊర్లో పెట్టేసి మళ్ళీ మా ఆవిడ మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చింది అనమాట. ఎందుకంటే అమ్మగారికి గాలి తగలట్లేదు అంటే ఊర్లో. నీకు నా కూతురు దొంగట్టుగా నాకు ఇక్కడ అలవాటే. మనకు అలవాటే, మనం హార్డ్ వర్క్ తెలుసుకొని ముందు ఎండలో నుండి సముద్రంలో అలాగే ఎర్రగా నల్లగా అయిపోయి. కానీ దానికి మా ఆవిడకి అలా ఏం లేదు, నేను ఊర్లోనే ఉండేదాన్ని. ఇంకా ఎవరు చెప్పారు? మరి ఎందుకు వెళ్ళిపోయావు? విశ్వ అక్కడ దేవి ఇద్దరే లేదు లేదు, అసలు గాలి లేక ఒక్కబెట్టి వెళ్ళిపోయింది. నా కూతురు మంది పెట్టేస్తుంది ఇప్పుడు వంక. మీరే చెప్పండి ఏది నిజమే ఏదో అబద్ధమో. ఇక తినైతే అస్సలు ఉండట్లేదు. మెయిన్ గా తిని కోసం అయితే వెళ్ళాను నేను. మరి నేను ఉంటాను కదా, నువ్వు తీసుకొని వెళ్ళాలి కదా. చిన్నపిల్లకి తల్లే ఉండాలి, అది అందరికీ తెలుసు. ఎందుకు కామెంట్ చేస్తారు మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడైతే హెయిర్ అయితే కట్ చేస్తారనమాట. సో వెయిట్ చేస్తున్నాం. ఇలా మీ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? అమ్మాలు చెప్పడానికి వెళ్ళారు. సో పిల్లకి హెయిర్ తీస్తే అదే చూపిస్తాం. సో చూడండి, ఆల్రెడీ చెప్పాం కదా, చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇషా
ఇప్పుడు చాలు కింద బియ్యం పెట్టండి సరే 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 సరే
రవా తీసిమే సింపుల్ పని అయిపోయింది. ఆయనకు ఫోటో తీసాడు లేకే సరే నన్ను ఇలా చూపించాను చూడు చూడ మ్యాద 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 అమ్మా అమ్మ వంద పైన 300 అన్నా ఈషా తాతగా ఈ తాత ఆడైపోయింది మొత్తం ఎంగడ మమ్మీ ఇచ్చాడు అదిగో ఈషా మమ్మచుడు తల మొత్తం తీస్తారు కదమ్మా తీస్తారా గుండె అయిపోయింది ఎవరు పిల్ల ఎవరు నాన్న ఫ్రీగా ఉంది దానికి అంటే గుండు ఉంది కదా కొంచెం మంచిగా త్వరగా గుండు కాదు ఎందుకు నీకెందుకు ఇలా చేశారు అది చేస్తారు ఊరు మాగలోడికి ఎత్తారన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా పాపకైతే మొత్తానికైతే పుట్టుడతలని తీస్తారనమాట. అదిగో అంటే మేనత్త అంటే అత్తయ్య ఒళ్ళో కూర్చోబెట్టి తీయాలి. చూసారు కదా వీడియోలో అది తీయించింది. మా చెల్లి ఒళ్ళో కూర్చోబెట్టి అయితే తీసారనమాట. మాట్లాడు అంటే అంటే జనాలు అంతా చాలా మంది వచ్చేసి కొంచెం గందరగోళంగా దోమ్ చేస్తారు. కొంచెం అలా ఉంటారన్నమాట. చాలా అంటే నాకైతే ఫస్ట్ టైం నేను చూడడం. నేను ఎవరు చూడలేదు, మా అన్నల పిల్లకి చూడలేదు, వాళ్ళకి ఈ పిల్లకి కూడా చూడలేదు అనమాట. నా కూతురికి అయితే నేనైతే దగ్గర ఉండి మరి చూసాం. గుంట్లోనే బాగుంది, నీట్గా ఉంది. చూడు సమ్మర్ కదా గుండు చేయడమే మంచిది. గుండి పిల్ల సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది కదా. మేమైతే ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం పండుగ అంతా క్లియర్ అయిపోయినట్టుగా. ఇప్పుడు ఈ తల అనేది మేము ఇక్కడ ఎందుకు తీయాలంటే ఇక్కడ మా ఆనవాయితీ అనమాట. అంటే మనం అదే పుట్టిన అంటే మా దేవుడి ఇల్లు కదా ఇది, అమ్మవారి ఇల్లు కాబట్టి ఇక్కడే తల తీసి అంటే అసలు పేరు వచ్చి ఎల్లమ్మ అనమాట. మా పాప పేరు దాన్ని ఆధార్ కార్డు మీద మళ్ళీ ఈశాన్ మేము మార్పించుకున్నమాట. నక్షత్రం పేరు అది. ఇంకా ఎల్లమ్మకి వెళ్ళాల్సి వస్తుందో. సో ఈ జిత్తి మొత్తం తీసుకెళ్ళి పుట్ట మీద వేస్తారనమాట. అది మా ఆనవాయితీ. ఒకవేళ వేరే ఆ దేవుడి పేరు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి తీయించుకోవాలి, ఆ కొండకెళ్ళి. సో మా విలేజ్ కాబట్టి ఎల్లమ్మ పేరు పెట్టాం కాబట్టి ఇక్కడ తీసి ఆ ఎయిర్ అనేది మన పుట్ట పైన వేస్తారనమాట. సో ఇది దీనికి ఉన్న చరిత్ర అనమాట. సో మేమైతే ఇంకా వైజాగ్ స్టార్ట్ అవుతాం. మేము ఇంకా ఉంటాం మరి. జై హింద్. తన మా చెల్లెది.